ఇలా ఎవడో చెప్తాడు రియల్ ఎస్టేట్ అంతా పడిపోయిందని. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణము ఈ దరిద్రులు బీఆర్ఎస్ వాళ్ళు చెబట్టి తప్పుడు ప్రచారం చేసి రియల్ ఎస్టేట్ని పడేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బాగుండాలి, హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలి, హైదరాబాద్ లేక్ సిటీగా మరొకసారి దానికి నిజాం నవాబ్ ఉన్నప్పుడు ఉన్నటువంటి దాని ప్రఖ్యాతిని అదే విధంగా పెంచాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. ఇవాళ బిల్డర్లకు కానీ ఎవరికి కానీ రేపు పొద్దున సస్యశ్యామలమైన హైదరాబాద్లో వానలు వచ్చినా మునుగని హైదరాబాద్లో థేమ్స్ రివర్ లెక్క అని ఎవరు ఏమంటారు డిపిఆర్లు కాలేదు అది అని అంటే ఏం చేస్తారు? 10 నెలల్లోనే మీరు 10 ఏళ్ళలో పీక లేని వాళ్ళు 10 నెలల్లోనే అన్ని పీకమని చెప్తారా ఏంది? ఒక ప్లాన్ వేసుకుంటప్పుడు ఫస్ట్ ఏం చేయాలనే ఆలోచనతోటే రేవంత్ రెడ్డి గారు పోతుర్రు. రేవంత్ రెడ్డి గారికి కూడా మీ లెక్క సుఖంగా ఏసీలలో కూర్చొని కాళేశ్వరం ప్రాజెక్టు లాంటివి కొన్ని కట్టి డిజైన్లు కూడా సరిగ్గా చేయకుండా 1.5 కోట్ల ప్రాజెక్టులలో కమిషన్లు దండుకొని పోవడం